ఎన్ఈడి కొత్త రోడ్ రామకృష్ణ మరియు శ్రీరామకృష్ణ స్కూల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఉత్తీర్ణత సాధించడంతో సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2023-24 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత లభించగా ఎగ్జామ్ రాసిన 120 మంది విద్యార్థుల్లోనూ 50 మందికి పైగా 550 మార్కులు, అలాగే 40 మందికి పైగా 500 పైబడిన మార్కులు వచ్చాయని స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా పాఠశాల అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ అపస్మా చీఫ్ మెంటల్ ఏ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో రామకృష్ణ మరియు శ్రీరామకృష్ణ పాఠశాల విద్యార్థులు వరుసగా 587, 586 అత్యధిక మార్కులతో విజయం సాధించారని, అంతేకాకుండా 2 పాఠశాలల నుంచి 10వ తరగతి పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులలో 100% విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జీవి రవీంద్రుడు, వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. We have been taught for students and second language English students. State board Hindi is the second language. Okay, if you go to CBSE, they may vary. That's why we have seen, particularly in Hindi, the people who expected more marks skipped it. But in other, fill in the blanks or multiple choice or these things, okay, 100% it will be a Krishnareddy. ఈ సంవత్సరం ప్రభుత్వం రికార్డు టైంలో ఇటు 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది విద్యార్థులకి ఎంతో మేలు చేసే విషయం. అలాగే 2 ఎగ్జామినేషన్స్లో కూడా మంచి పర్సంటేజ్ రావడం జరిగింది. దానికి దాని మొదటి నుంచి కూడా ఇటు గవర్నమెంట్ స్కూల్స్, టీచర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ యాజమాన్యం ఆ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ పిల్లల్ని తయారు చేయడం వలన మంచి రిజల్ట్ రావడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. అంటే అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎక్కువ మందికి రావడం జరిగింది. ఇది ఆడపిల్లలు ఇంకా ఎక్కువ రావడం జరిగింది. ఎంతో పోటీపడి చదువుకుంటున్నారు. దానికి గల ముఖ్య కారణం కూడా ఏంటంటే అందరూ ఆ విద్య విలువ తెలుసుకొని ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థి కూడా, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు బాగా రాణించేలాగా విశేష కృషి చేస్తున్నారని చెప్పడం జరిగింది. దానికి కూడా కొంతవరకు ప్రేరేపణ చెప్పాలి అంటే చాలా వరకు ప్రభుత్వం ఈ 4 నేడు ద్వారా విద్యాలయాలు అన్నింటినీ బాగు చేయడం ఒకటైతే, అట్లా విద్యారంగానికి ఎక్కువ ఖర్చు పెట్టడం ఒకటి, తర్వాత విద్యార్థులకి ఎక్కువ సౌకర్యాలు కలిగించడం ఒకటి. ఇవన్నీ కూడా ఒక్కసారి తల్లిదండ్రుల యొక్క అటెన్షన్ అంతా కూడా పిల్లల యొక్క చదువు పట్ల డైవర్ట్ అయ్యి కాన్సన్ట్రేట్ చేయబడి పిల్లలు అందరూ కూడా అభివృద్ధిలోకి రావడానికి ఎంతో ఉపకరించింది. అదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క చదువుకి అయ్యే ఖర్చును కూడా